Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. భారత క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఒక వార్త మారుమోగిపోతోంది. టీమిండియా నయా శకాన్ని లిఖించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్ కు గుడ్ బై చెప్పబోతున్నారా అంటే అవునని అంటున్నాయి సోషల్ మీడియాలో కోడే కూస్తున్నటువంటి వార్తలు. సరిగ్గా ఇంగ్లాండ్ తో లార్డ్స్ మైదానంలో జరగబోయే మూడో వన్డే మ్యాచ్ ను చూడటానికి రోహిత్ తల్లిదండ్రులు లండన్ చేరుకోవడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. సాధారణంగా క్రికెటర్లు తమ కెరీర్లో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలోనే ఫ్యామిలీ మెంబర్స్ ఇలా హాజరవుతూ ఉంటారు. దీంతో లార్డ్స్ వేదికగానే రోహిత్ తన వన్డే ప్రయాణానికి ముగింపు పలకబోతున్నారా అనే ఉత్కంఠ ఫ్యాన్స్ లో నెలకొంది. ఇప్పటికే టెస్టులు టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ ఇప్పుడు వన్డేల నుంచి కూడా తప్పుకుంటే అంతర్జాతీయ క్రికెట్ లో ఒక సువర్ణ అధ్యాయం ముగిసినట్లే అవుతుంది. అసలు ఇంతకీ ఈ రిటైర్మెంట్ వెనుక అసలు కథ ఏంటి? ఉన్నట్టుండి రోహిత్ ఈ నిర్ణయానికి రావడానికి కారణాలేంటి? 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలని కసిగా ఉన్న హిట్ మ్యాన్ ను సెలెక్టర్లు వారించారా? కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలు దీనికి కారణమా? ఒకవేళ రోహిత్ తప్పుకుంటే భారత వన్డే జట్టు భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. 2027 వన్డే ప్రపంచ కప్ ను దృష్టిలో ఉంచుకొని భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ మరియు సెలెక్టర్లు భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే రోహిత్ ను పక్కన పెట్టి యశస్వి జైస్వాల్, శుభ్మాన్ గిల్ వంటి యువ ఆటగాళ్లతో కూడిన సరికొత్త జట్టును నిర్మించాలని సెలెక్టర్లు భావిస్తున్నారట. ఈ లాంగ్ టర్మ్ ప్లాన్స్ గురించి సెలెక్టర్లు రోహిత్ తో చర్చించగా బోర్డు వైఖరిపై అతను తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. అయితే రిటైర్మెంట్ ప్రకటించే తుది నిర్ణయాన్ని మాత్రం బోర్డు రోహిత్ విచక్షణకి వదిలేసినట్లు సమాచారం. ఫిట్నెస్ పై కఠినంగా శ్రమిస్తూ 2027 వరల్డ్ కప్ వరకు ఆడాలని ఆశపడ్డ రోహిత్ కు సెలెక్టర్ల ఆలోచన తీవ్ర నిరాశను మిగిల్చింది. గతంలో ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ సమయంలో ఇలాంటి రిటైర్మెంట్ రూమర్స్ వచ్చినప్పటికీ అవి అవాస్తవాలని తేలిపోయాయి. కానీ ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఆలోచనల వెనుక వయస్సు, ఫిట్నెస్ సమస్యలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన వయస్సు 39 ఏళ్లు. 2027 వరల్డ్ కప్ సమయానికి ఆయనకు 40 ఏళ్లు దాటుతాయి. అంతటితో సుదీర్ఘ ఫార్మాట్ లో 40 ఏళ్ల వయసులో ప్రపంచ కప్ ఆడటం అంత తేలికైన విషయం కాదు. దానికి తోడు ఐపీఎల్ సమయంలో వేధించిన హామ్ స్ట్రింగ్ వంటి గాయాలు, సుదీర్ఘ విరామాల తర్వాత మళ్లీ పాత ఫామ్ ను అందుకోవడం వయసు రీత్యా సవాలుగా మారుతోంది. మరోవైపు కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని మేనేజ్మెంట్ పూర్తిగా యువ జట్టు వైపే మొగ్గు చూపుతోంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత రోహిత్ రిటైర్మెంట్ గురించి ఆలోచించిన 2024 టీ20 వరల్డ్ కప్ విజయం అతనిలో మళ్లీ కసిని నింపింది. అతని చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ కూడా 2027 వరల్డ్ కప్ ఆడటమే రోహిత్ డ్రీమ్ అని చెప్పారు. కానీ బోర్డు ప్లాన్స్ వేరేలా ఉండటంతో హిట్ మ్యాన్ తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇక వన్డే క్రికెట్ చరిత్రలో భారతదేశం అందించిన అత్యంత విజయవంతమైన ప్రమాదకరమైన ఓపెనర్లలో రోహిత్ శర్మ ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2026 మధ్య నాటికి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం రోహిత్ శర్మ దాదాపు 280 నుండి 285 వన్డే మ్యాచ్లు ఆడి 48, 49 సగటుతో, అలాగే 92, 93 స్ట్రైక్ రేట్ తో ఏకంగా 11,500 నుండి 11,720 పరుగులు సాధించారు. వన్డేల్లో ఆయన పేరిట 32 నుండి 33 సెంచరీలు ఉన్నాయి. ఇందులో ప్రపంచ రికార్డు అయిన 7 ప్రపంచ కప్ సెంచరీలు కూడా భాగమే. అలాగే 60కి పైగా అర్ధ సెంచరీలు నమోదు చేశారు. అలాగే 2014లో కోల్కతా వేదికగా శ్రీలంకపై రోహిత్ చేసిన 264 పరుగులు వన్డే క్రికెట్ చరిత్రలోని అత్యధిక వ్యక్తిగత స్కోరుగా చరిత్ర సృష్టించింది. మరోవైపు వన్డే ఫార్మాట్ లో 3 ద్విశతకాలు బాదిన ఏకైక బ్యాటర్ రోహిత్ శర్మ మాత్రమే. ప్రపంచంలో మరే ఇతర బ్యాటర్ కూడా ఒకటి కంటే ఎక్కువ డబుల్ సెంచరీలు కొట్టలేకపోయారు. ఇతర ఫార్మాట్లలో కూడా రోహిత్ రికార్డులు అమోఘంగా ఉన్నాయి. టెస్ట్ కెరీర్ లో 67 మ్యాచ్లు ఆడి 12 సెంచరీలతో హైయెస్ట్ గా 212 పరుగులు చేశాడు. 4,301 పరుగులు ఓవరాల్ గా టెస్టులో సాధించారు. ఇక టీ20 ఇంటర్నేషనల్స్ లో 159 మ్యాచ్లు ఆడి 4,231 పరుగులు, 5 సెంచరీలతో పాటు అంతర్జాతీయ క్రికెట్ లోనే అత్యధిక సిక్సర్లు బాదిన సిక్సర్ కింగ్ గా నిలిచారు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు 5 టైటిల్ అందించడంతో పాటు కెప్టెన్ గా భారత్ కు 2024 టీ20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలను అందించి మోస్ట్ సక్సెస్ఫుల్ లీడర్ గా నిలిచారు. దేశానికి ఆయన చేసిన అద్భుత సేవలకు గాను 2026లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. అయితే ఒకవేళ నిజంగా రోహిత్ శర్మ లార్డ్స్ వన్డే తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తే అంతర్జాతీయ క్రికెట్ లో సువర్ణ అధ్యాయం ముగిసినట్లే అవుతుంది. అదే సమయంలో వన్డేల్లో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ సరసన అత్యుత్తమ ఓపెనర్ గా రోహిత్ పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. కాగా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆయన ప్రయాణం
మరికొన్నాళ్లు కొనసాగవచ్చు. రిటైర్మెంట్ తర్వాత రోహిత్ కోచింగ్, కామెంటరీ, బీసీసీఐలో కీలక పదవులు లేదా బిజినెస్ వైపు అడుగులు వేసే అవకాశం ఉంది. రోహిత్ తప్పుకుంటే యశస్వి జైస్వాల్ లాంటి యువకులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి. కానీ మైదానంలో ప్రత్యర్థులను వణికించే హిట్ మ్యాన్ లాంటి విధ్వంసకర ఓపెనర్, జట్టును నడిపించే ఒక గొప్ప లీడర్ సేవలను భారత క్రికెట్ జట్టు ఖచ్చితంగా మిస్ అవుతుంది. ఫ్యాన్స్ మాత్రం తమ ప్రియతమ ఆటగాడి నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందా అని గుండె చేత పట్టుకొని ఎదురు చూస్తున్నారు.